హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీని అయితే చూపించబోతున్నానండి. ఈ సండే ఇలా చేసుకొని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. మసాలాలు ఎక్కువ వేసుకోకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చపాతీలోకి అయితే అదిరిపోతుంది ఈ చికెన్ కర్రీ అయితే. ఇప్పుడు మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1/2 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ అయితే 2-3 సార్లు బాగా కడగాలండి. ఇందులో ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడిగి తీసుకోవాలండి. అలా అయితే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. చూడండి, చికెన్ని ఇలా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. టేస్ట్కి సరిపోయినంత కారం వేసుకోవాలి. మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. నేనైతే 2 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. నేనైతే అప్పటికప్పుడు మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 4 లవంగాలు, 3 ఇలాచి వేసుకోవాలి. కొద్దిగా స్టార్ ఫ్లవర్, కొద్దిగా జాపత్రి వేసుకోవాలి. దాల్చిన చెక్క వేసుకోవాలండి. స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని చికెన్ అయితే బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టారంటే టేస్ట్ అయితే చికెన్ చాలా బాగుంటుందండి. మీకు టైం ఉంటే గంట సేపు అయినా పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే ఒక అరగంట సేపే పెట్టానండి. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. నూనె వేసుకొని అందులో నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలనైతే నూనెలో ఉడికించుకోవాలి. ఇందులో నూనెలో ఇంకేం వేసుకోకూడదు. మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు, చెక్క లవంగ అలాంటివి వేసుకోవచ్చు. నేను చికెన్ కలిపేటప్పుడు వేసానండి, వేయట్లేదండి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నీళ్ళు ఏమీ వేసుకోకుండా ఉడికించుకోవాలండి. చపాతీలోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది, చాలా సూపర్గా ఉంటుంది. చూడండి, చికెన్లో నుంచి అయితే ఇలా వాటర్ వస్తుంటుంది. స్టవ్ని మీడియంలో పెట్టుకొని చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి. చికెన్ కూడా ఉడికిందండి. ఇలా వాటర్ ఏం లేకుండా ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్నారంటే చపాతీలోకి చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర నా దగ్గర ఎక్కువ లేకుండే కొద్ది ఉంటే వేసానండి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీతో చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇలా చేశారంటే చపాతీలోకి అయితే అదిరిపోతుందండి. పిల్లలైతే ఇలా డైరెక్ట్గానే తినేస్తారు. టేస్ట్ అంత బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ చికెన్ కర్రీ రెసిపీ మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.